మాణిక్యవాచకులు. భగవాన్ ఆడే అన్నామలలో మాణిక్యవాచకుల మఠం ఏర్పడుటకు గల కారణం సూచించినప్పటి నుండి వారి జన్మకథ వినాలన్న ఉపలాటం కలిగింది. ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూసుకొని మణివాచకులు తిరువాచకం పాడుతుంటే నటరాజమూర్తి రాశాడంటారు, నిజమేనా? అసలు వారి జన్మభూమి ఎక్కడా అన్నాను. నిజమే, ఈ కథంతా హాలాస్య మహత్యంలో ఉంటుందే అన్నారు. భగవాన్, హాలాస్య మహత్యం తెలుగు ఇక్కడ లేదు కదా అన్నాను. అది సరి, అయితే సంగ్రహంగా చెప్తాను అని ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్. మణివాచకులు పాండ్యదేశంలో వాదపూర్ అనే గ్రామంలో పుట్టారు. అది కారణంగా వారిని అంతా వాదపూరరనే అనేవారు. వారికి చిన్నతనంలోనే విద్యాభ్యాసమైంది. అన్ని గ్రంథాలు చదివి సారగ్రాహి అయి శివభక్తిలోనూ జీవకారుణ్యంలోనూ ప్రసిద్ధి చెందారు. పాండ్యరాజు అది విని వారిని రప్పించి ప్రధానమంత్రిగా చేసుకొని తెన్నవన్ పిరమరాయన్ అంటే దాక్షిణాత్య బ్రహ్మరాయుడు అనే బిరుదు వారికిచ్చాడు. వారు నీతి నిపుణతలతో మంత్రిత్వం చేస్తూ వచ్చినా ఐహిక సుఖాలను ఆశించక దైవ సన్నిధి అందే చిత్తం హత్తించి జ్ఞానసిద్ధికి శ్రీగురుని అనుగ్రహం కావాలన్న విషయం గ్రహించి అందుకు గాను అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఇంతలో పాండ్యరాజు మంచి గుర్రాలు కొని తెమ్మని ఈ మంత్రిని ఆజ్ఞాపించాడు. వీరును శ్రీగురుని అన్వేషించదలిచారు గనుక అదే సందనికి కావలసినంత బంగారం మూట కట్టుకుని పరివార సహితంగా బయలుదేరారు. వీరి దృష్టి గురు అన్వేషణలోనే మగ్నం కావడం వల్ల తోవలో ఉన్న దేవాలయాలన్నీ చూసుకుంటూ తిరుపెరందురై అనే ఊరు చేరారు. వారి పక్వచిత్తాన్ని పరిశీలించిన పరమేశ్వరుడు బడిపంతుల వేషంతో 1 సంవత్సరంగా అక్కడి దేవాలయానికి పక్కనే ఉన్న వీధి అరుగుల మీద బీద పిల్లలకు చదువు చెబుతూ రోజుకొక ఇల్లుగా ఆ పిల్లల ఇళ్లలో చిర్రాకు, గల్జేరు, గిల్లి వండిన శాకపాకాలతో అన్నం తింటూ వీరి రాకకు ఎదురు చూస్తూ ఉన్నారు. వీరక్కడకు చేరేసరికి ఆ ఈశ్వరుడు సిద్ధపురుషాకారంతో బహుసంఖ్య గల సన్యాసులతో పరివేష్టించబడి ఆలయ ప్రాకారంలో అక్కడి స్థలవృక్షమైన కురంద వృక్షం కింద కూర్చున్నాడు. వాదవూరరు ఆలయంలో ప్రవేశించి స్వామిని దర్శించి ప్రదక్షిణంగా వస్తూ ఈ సిద్ధపురుషుణ్ణి చూశారు. వెంటనే హృదయం పొంగింది, కన్నుల వెంట నీరు కారింది, చేతులు శిరస్సుపైకి ఎగిరి నమస్కరించినవి. అప్రయత్నంగానే కాళ్ళు శ్రీవారి వైపు లాగినవి. మొదలు నరికిన వృక్షంలాగా ఆ గురు పాదాలపైన వాలి నమస్కరించి లేచి ఈ దీనుని కూడా దాసునిగా చేసుకోవలసిందని ప్రార్థించారు. వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఆ ఈశ్వరుడు తక్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఉపదేశం హృదయంలో నాటుకుని అతిశయమైన ఆనందం కలిగించింది. ముకుళిత హస్తాలతో ఆనంద బాష్పాలతో శ్రీగురుని ప్రదక్షిణించి నమస్కరించి దుస్తులు వస్తువులు ఊడదీసి గురు సన్నిధిలో ఉంచి లంగోటా కౌపీనంతో నిలిచారు. వెంటనే గురువును వినిపించాలన్న ఇచ్ఛ కలిగింది. ఆ గురు కటాక్షం వల్లనే మాణిక్యాల వంటి వాక్యాలతో భక్తిభరితమైన పద్యాలు కొన్ని పాడారు. పాటకు పరవశుడయ్యే ఆ ఈశ్వరుడు సంతోషించి మాణిక్యవాచక అని సంబోధించి ఇక్కడ తిరుప్పని శ్రీకార్యం అంటే ఆలయ కార్యం చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆయన చుట్టూ ఉన్న శిష్య సమూహం కూడా అదృశ్యమైంది. అది చూసి తనను అనుగ్రహించింది సాక్షాత్తు ఈశ్వరుడే అని మణివాచకులు గ్రహించి దుర్భరమైన దుఃఖంతో కిందపడి దొర్లుతూ నన్నేలిన దైవమా, నన్నెందుకు విడిచి వెళ్ళావో అంటూ విలపించసాగారు. ఆ గ్రామస్తులందరికీ వింత కలిగి అంతవరకు బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెతికితే కనిపించలేదు. ఓహో, ఇదంతా ఈశ్వరునిల్లయే కాబోలని అంతా అనుకున్నారు. మణివాచకులు కొంతసేపటికి తెప్పరిల్లుకొని ఈశ్వరాదేశానుసారం వర్తించాలని వెంట వచ్చిన పరివారాన్ని మధురకు పంపి తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయారు. పై సమాచారం ప్రభువు విని తత్క్షణం మధురకు రమ్మని మణివాచకులకు పత్రం పంపాడు. గుర్రాలు కొనకుండా రాజదర్శనానికి ఎలా వెళతారు? కొందామంటే కాసేది ఏమీ చేయడానికి తోచక శివసన్నిధిలో మొరపెట్టుకున్నారు. శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి ఇది ప్రభువుకు ఇవ్వు, గుర్రాలు శ్రావణంలో మూలా నక్షత్రం నాడు రాగలవని చెప్పు అని సెలవిచ్చాడు. ఉలిక్కిపడి లేచి చూస్తే స్వామి లేడు, మాణిక్యం చేతిలోనే ఉన్నది. మణివాచకులు ఆశ్చర్య ఆనంద పరవశులై తత్క్షణం దుస్తులు తొడుక్కొని మధురకు వెళ్లారు. మాణిక్యం మహారాజుకిచ్చి గుర్రాలు రాగల ముహూర్తం ముచ్చటించి అవి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ మంత్రిపదాన్ని ఆశించక శరీరం మధురలో మనసు తిరుప్పెరందురైలో ఉంచుకొని కాలం గడుపుతూ వచ్చారు. పాండ్యుడు గూఢచారుల ద్వారా తిరుప్పెరందురులో గుర్రాలు లేవని మణివాచకులు ధనమంతా ఆలయ కైంకర్యానికి వెచ్చించారని తెలుసుకున్నాడు. వెంటనే వారిని చెరసాలలో బంధించి కష్టపెట్టాడు. ఇంతలో ముందు చెప్పినట్లే మూలా నక్షత్రం నాడు ఈశ్వరుడు క్రూర మృగాలను గుర్రాలుగా మార్చి
రక్షక వేషంతో తానే తెచ్చాడు. రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకొని అశ్వపాలకుల సలహా అనుసరించి తదితర అశ్వాలున్న శాలలోనే కట్టివేయించి ఆ వేషధారిని సత్కరించి పంపి వెంటనే మణివాచకులను చెర నుండి విడిపించి క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ రాత్రికే గుర్రాలన్నీ క్రూరమృగాలుగా మారి శాలలో ఉన్న గుర్రాలనన్నింటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయినాయి. రాజు అతిశయించిన కోపంతో మణివాచకులను మాయావిగా భావించి మళ్ళీ ఖైదు చేసి అనేక విధాల అలజడి కలిగించాడు. వెంటనే ఈశ్వరాదేశానుసారం వైఘా నదిలో నీరు పొంగి మధురానగరం అంతా ఆక్రమించసాగింది. రాజు అందుకు భయపడి ఊళ్ళో వారందరినీ రప్పించి వైఘకు కట్టపోయండని కట్టడి చేస్తూ ఇంటికొక్కరు చొప్పున రావాలని, ఒక్కొక్కరు ఇంతింత దూరం పొయ్యాలని, అలా చెయ్యకుంటే దండన విధించబడుతుందని కఠినంగా శాసించాడు. ఆ ఊరిలో పిట్టువాని అమ్మయ్యారనే ఒక అవ్వ ఉంది. ఆమె ఏ రోజునకి ఆ రోజు ఆవిరి కుడుములన్నీ జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణురాలకు సాధుజీవి. ఆమె ఇంటి వంతుకు పంపటానికి మనిషి లేడు. కూలిచ్చి ఎవరినైనా పంపుదామంటే చేతిలో పైసా లేదు. ఏం చేతున్నా ఈశ్వరాన్ని విచారిస్తూ కూలబడ్డది. అది చూసి కరుణాళుడైన ఈశ్వరుడు కూలివాని వేషంతో పారభుజాన పెట్టుకుని వచ్చి అవ్వా అవ్వా అని పిలిచాడు. ఎవరినాయనా అన్నదాయవ్వ. కూలి కావాలా అన్నాడు. కావాలి, కానీ చేతిలో చిల్లిగవ్వైనా లేదు నాయనా అన్నదామె. డబ్బు వద్దు, ఏమీ వద్దు, కానీ నా కడుపు మాడుతోంది. నీవు చేసే కుటుంబంలో తుంపులుంటే ఇవ్వు. అవి తిని నీ ఇంటి వంతు కట్టపోస్తానవ్వా అన్నాడు ఆ కూలి. ఆమె సరేనని కుడుములు పోయడానికి ఆరంభిస్తే అన్నీ తుంపులే అవుతున్నాయి. అయ్యో, అన్నీ తుంపులే అని గిన్నె చూస్తే పిండి తరగలేదు. ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలీకిస్తే తిన్నన్ని తిని మిగిలినవి మూట కట్టుకుని కట్టపోస్తానని వెళ్ళాడు. వెళ్ళినవాడు అక్కడ పనిచేయక పార తలకిందా పెట్టుకొని పాడుతూ పడుకొని తానే కాక ఇతర కూలీలను చెడగొట్టుటకు ఆరంభించాడు. కట్ట ఎంతవరకైందో చూసుకుంటా రాజు వస్తే ఆ అమ్మయ్యారు వంతది అలాగే ఉంది. అదేమని విచారిస్తే అక్కడి రాజభటులు ఆ కూలివాణి చేష్టలని చెప్పారు. రాజు మండిపడి కూలివాడైన పరమేశ్వరుని పిలిచి కట్టపోయకుండా మొదల్లే పడుకొని పాడుతావా అని చేతిబెత్తంతో వీపు మీద బాదాడు. ఆ దెబ్బ కొట్టిన రాజు మీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది. రాజు వెంటనే తన చేత కొట్టబడ్డవాడు పరమేశ్వరుడిని తెలుసుకుని భయభ్రాంతుడై నిలిచాడు. పరమేశ్వరుడు అదృశ్యుడై, ఓ రాజా, మాణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు. అతని మహిమ విస్తరించడానికే ఇదంతా కల్పితమైంది. అతన్నే శరణు చెందు అన్న ఆ అశరీర వాక్కు వినబడింది. ఆ వాక్కు వినగానే రాజు మాణిక్యవాచకుల వద్దకు వెళ్ళాలని బయలుదేరి మార్గంలోనే ఉన్న పిట్టువాన్ని ముందు చూద్దామని ఆమె ఇంటి ముందు ఆగాడు. అప్పటికే విమానంలో ఎక్కి కైలాసం పోతున్నదామె. రాజు ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించి మణివాచకుల సన్నిధికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు. వారెంతో ఆదరంతో లేవతీసి కుశలం అడిగి మన్నిస్తే రాజు నా అపరాధాలన్నీ క్షమించి ఈ రాజ్యం పరిపాలించవలసిందని ప్రార్థించాడు. మణివాచకుడు రాజును అనుగ్రహ దృష్టితో చూస్తూ, అప్పా, నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల రాజ్యాంగ తంత్రంలో ప్రవేశించలేను. అన్యదా భావించకు. సుఖంగా ప్రజలను పాలించు. నీకిక ఏ కొరత ఉండదు అని లాలించి చెప్పి తాము పరివ్రాజక వేషంతో బయలుదేరి అనేక పుణ్యస్థలాలలో సంచరిస్తూ ఆయా దేవతలను గురించి పద్యపదికాలు పాడడం ప్రారంభించారు. ఆ కథలు ఎన్నో ఉన్నవి. తిరువాచకం రాసింది ఎప్పుడు అన్నాను. వారెక్కడ రాశారో, వారిది అతీత స్థితి. పాడుకుంటూ పోవడమే వారి పని అన్నారు భగవాన్. అయితే తిరువాచకం ఏ విధంగా ఏర్పడింది అన్నాను. అదా, వారు క్షేత్రాటనం చేస్తూ పోయి కడపట చిదంబరం చేరుకొని నటరాజు ఆనంద తాండవ దర్శనం చేస్తూ మానవుల మనసు ద్రవించేట్టుగా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు. అప్పుడు శ్రీ నటరాజమూర్తి మణివాచకుల మహిమ జనులకు తెలియజేయాలని తిరువాచకం అనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలని తలపెట్టి ఒక రాత్రి బ్రాహ్మణ రూపంతో మణివాచకుల మఠానికి వెళ్ళాడు. ఆదరపూర్వకంగా వారు ఆదరించి వచ్చిన కార్యమేమి అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా, ఏమయ్యా, నీవు ఆసువుగా కవిత్వం చెబుతూ ఎక్కడెక్కడో ఏమేమో పాడావటే, ఇక్కడ కూడా పాడుతున్నావట, నేను వినవచ్చునా? ఎన్నాళ్ళ నుండో రావాలని వినాలని అనుకుంటున్నాను. ఏమాత్రం తీరిక లేకపోయింది. పగలు వచ్చేందుకు వీలుపడక రాత్రివేళ వచ్చాను. నిద్రాభంగం కాదు కదా, ఏమంటావు? పాడగలవా? అన్నీ జ్ఞాపకం ఉన్నవా అన్నాడు. నిద్రకేమీ తొందర లేదు, జ్ఞాపకం ఉన్నంత వరకు పాడుతాను, వినండి అని మణివాచకులు తన్మయులై పాడుతూ ఉంటే ఆ విప్రవేశధారి తాళపత్రాల మీద రాస్తూ కూర్చున్నాడు. తన్మయంతో పాడుతున్న మాణిక్యవాచకులకు ఆ విషయం తెలియదు. అలాగే పాడుతూ స్వస్థితిలో లీనమై వారు మౌనం వహించడం,
ఆ విప్రుడు అదృశ్యం కావడం జరిగింది. తెల్లవారగానే శ్రీ నటరాజమూర్తికి ప్రాతకాల పూజాదులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపులు తీయగానే నటరాజ సన్నిధిలో గడప మీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. తీసి చూస్తే తిరువాచకం అని ఉండడమే కాక మణివాచకులు చెప్పగా తాను రాసినట్టు తిరుచిట్రంబలం శ్రీ చిదంబరం అనే నటరాజమూర్తి ముద్ర కూడా దాని మీద ఉంది. ఆశ్చర్యంతో ఆ దీక్షితులంతా గుంపుగూడుకొని ఈ వింత సమాచారం ఏమిటో ఆ మణివాచకులనే అడిగి తెలుసుకుందామని వారి వద్దకు వచ్చి ఆ తిరువాచకం నటరాజమూర్తి సంతకం చూపి, అయ్యా దీని తాత్పర్యం ఏమిటి అని అడిగాడు. మణివాచకులు మారుమాట చెప్పక వారందరినీ తనతో రమ్మని శ్రీ నటరాజ సన్నిధికి వెళ్ళి ఆ మూర్తికి ఎదురుగా నిలిచి, అయ్యో ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఆ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం, అతడే దీనికి అర్థం అని చూపే తక్షణం జ్యోతి రూపంతో ఆ నటరాజమూర్తిలో ప్రవేశించి లీనమైపోయారు అంటూ భగవాన్ గద్గద కంఠులై మాట పెగలక మౌనం వహించారు.